ఈరోజు మార్కెట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. హాయ్ గైస్, ఈరోజు అయితే దొడ్డిగుట్ట మార్కెట్లో చూడండి మైనస్ కొంటున్నాం. ఫుల్ రష్ ఉంది మొత్తం. మిర్చి, టమాటా ఇవి కూడా తీసుకున్నాము. ఇంకా ఏముంది, మొత్తం తిరిగేసి కూరగాయలు తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఏం తీసుకోవాలో ఏం అర్థం అవ్వడం లేదు. ఎలా షాప్కి వెళ్ళి కమ్మలు చూస్తే ఎక్కడ కమ్మలు ఏం నచ్చలేదు అంటారా, పర్లేదు బాగానే తీసుకోవచ్చు. అది ఇంకా సమోసాలు లాంటివి తీసుకున్నాం అనుకున్నాం. ఈ సమోసా తీసుకున్నాం, బట్ తీయలేదు. ఇష్టం బాగా. ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి ఇది మా ట్యూషన్ టీచర్ ఇల్లు. ఇదంతా కమిటీ హాల్, జేబీ గుట్టలో ఉన్న కమిటీ హాల్. కుక్క బాడుకుంది. ఇంకా మేము సమోసా తీసుకున్నాం. ఆ సమోసా చాలా టేస్టీగా ఉన్నాయి. 10కి 4 అంట. 20 తీసుకున్నాం. మేము కూరగాయలు తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నామో అవన్నీ. సో మిర్చి, కొత్తిమీర, ఇంకా టమాటా తీసుకున్నాం, ఆనియన్స్ ఇవన్నీ తీసేసుకున్నాం. మనం మళ్ళీ ఇప్పుడు పాస్తా తీసుకోవడానికి షాప్కి వెళ్తున్నాం. పాస్తా అంకుల్ కూడా కొంచెమే ఇచ్చాడు. పాస్తా 20కి పాస్తా తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇంటికి వచ్చేసాం. ఇక మా అక్క అన్నది చేయాలంటే నువ్వు కటింగ్ చేయాల్సిందే అంటే, సో కటింగ్కి దిగిపోయాం మేము. టమాటోస్ ఇంకా మిర్చి కట్ చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ చూసేయండి. ఆయిల్ వేసుకొని మిర్చిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి, మిర్చి వేసుకోవాలి. మిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక పాస్తా చూడండి. పాస్తా ఆల్రెడీ మేము వెయిట్ చేసి ఇలా ఫస్ట్ చిక్కర్ బాగా ఎంచుకోవాలి. వేసేసుకొని టమాటా కూడా వేసేసుకోవాలి. అండ్ ఫస్ట్ కొంచెం పసుపు వేసేసుకోండి. పసుపు వేసి టమాటా వేసి మంచిగా కలిపేసుకోండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాస్తా వేసుకొని కలిపేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాస్తా ఇలా వేసుకోవాలన్నమాట. అంత పాస్తా కూడా లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. మీరు వేసుకొని స్లోగా ఇలా కలుపుకోవాలి. సర్వ్ చేసుకోవడం. నెక్స్ట్ డే మంచిగా చేస్తే ఫైనల్ అయిపోయింది ప్రాసెస్.